నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాలలో 5K రన్. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న కలెక్టర్ బదావత్ సంతోష్. జన్నారం మండలంలో పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. మంచిర్యాల ప్రభుత్వ భూముల అన్యక్రాంతంపై సర్వే. కలెక్టర్ ఆదేశాలతో జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా సర్వే చేసిన అధికారులు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలి. నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చిన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మంచిర్యాల పట్టణంలో సందడి చేసిన సినీ హీరో సుమన్. నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, నమోదైన ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజల్లో చైతన్యం, అవగాహన కలిగించేందుకు మంచిర్యాల పట్టణంలో గురువారం ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు 5K రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత, క్రీడాకారులు, ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి కీలకమైందని అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలకు మంచి నాయకులను, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అశోక్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, యువకులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మరొక కొన్ని రోజుల్లో మనకు రాబోతున్నాయి, ఇంకో నెల తర్వాత. కాబట్టి అందరినీ చైతన్యవంతులను చేయాలి, అందరూ ఓటు హక్కు వినియోగించాలనే ఉద్దేశంతో ఈరోజు మంచిర్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల అన్ని నియోజకవర్గాల్లో 5K రన్ను స్టార్ట్ చేయడం జరిగింది. మనం మంచిర్యాలలో ఇక్కడ ఐబీ చౌరస్తా నుంచి మొదలు పెట్టుకొని మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్ వరకు కూడా 5K రన్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ ఉన్న అందరిని కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవాలి. మనకు కావాల్సిన డెవలప్మెంట్ని మనం చూసుకోవాలి, మనకు కావాల్సిన లీడర్ని మనము సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అందరినీ చైతన్యవంతులు చేయడానికి ఈరోజు 5K రన్ చేయడం జరిగింది. ఈ 5K రన్ కాకుండా మనము ఇక్కడ ఇంతకుముందు కూడా ఈ మన కళాజాతర టీమ్స్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే లో ఓటర్ టర్న్అవుట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో, మనకి మంచిర్యాల నియోజకవర్గంలో ఎక్కువగా నస్పూర్లో, మంచిర్యాలలో ఉన్నాయి. సో అక్కడ మన కళాజాతర టీమ్స్ ద్వారా మనం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కొన్ని ప్లేసెస్లో కండక్ట్ చేసాం, ఇంకా ఫర్దర్గా కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం. అవే కాకుండా మనకి ప్రతి దగ్గర అవేర్నెస్ హోర్డింగ్స్, ఇంకా ఏదైనా జయంతి కానీ అట్లాంటి జరిగినప్పుడు అప్పుడు కూడా స్వీప్ యాక్టివిటీస్ చేయడం. అదేవిధంగా మనకి ఈ సీనియర్ సిటిజన్స్తోని, థర్డ్ జెండర్తోని, వాళ్ళందరితోని కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని చాలా రకాలుగా మనం స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలకి ఒక విజ్ఞప్తి, ఎందుకంటే మనకి ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని మనం అందరం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. కాబట్టి మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా May 13 మనకు పోలింగ్ డే ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ రన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి పెద్ద చెరువు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్ఓ చంద్రకళ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కలిగిన పౌరులందరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరు కూడా ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెన్నూరు మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఈరోజు స్వీప్ యాక్టివిటీస్ కింద
ఎలక్షన్ కమిషనర్ గారి గైడ్లైన్స్ ప్రకారం 5K రన్ను అరేంజ్ చేయడం జరిగింది. అందరూ మన ర్యాలీస్, రన్నింగ్, పెద్దల సమక్షాన రిటైర్డ్ ఎంప్లాయీస్, యూత్ ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిండబడిన ప్రతి వాళ్ళు కూడా ఓటు హక్కును కలిగి ఉండాలి. దీని మీద అవేర్నెస్ని పెంచడం కోసం ఈ లోక్సభ ఎన్నికలకు పురస్కరించుకొని ఆహ్వాన నిర్వహించబడుతుంది స్వీప్ యాక్టివిటీస్ కింద. మరియు అందరూ నిర్భయంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోరినాను. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించిన ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ బాధ్యులు జాన్సన్ నాయక్ పర్యటనలో భాగంగా ఇటీవల అకాల వర్షం మూలంగా దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంట పొలాలను సర్వే చేసి నష్టపోయిన రైతులకు ఎకరాన 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో మొత్తం నీలమట్టం అయిపోయింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మేము వాళ్ళ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, నష్టపోయిన ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని. ఎందుకంటే వాళ్ళు 25,000కు వాళ్ళ పెట్టిన పెట్టుబడి అనే వెళ్తుంది. నీళ్లు లేక బాధపడుతున్నారు. మరియు ఈ పంట నష్టం అయితే బాగా అన్యాయం జరుగుతుంది. దయచేసి రైతుల మీద మీ ప్రతాపం చూపెట్టకండి. వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ బాధను అర్థం చేసుకొని మీరు తక్షణమే అధికారులను పంపించి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై టిఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూస్తామని రెవెన్యూ ఉప సంచాలకులు లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 422 గరిమిల్ల శివారులోని 98, 99 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములను జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా గుర్తించినట్లు వారు తెలిపారు. స్థానికులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పరిసర ప్రాంతంలో గల ప్రభుత్వ భూములు కబ్జాకి గురి అవుతున్నాయని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈ సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తి నివేదికను రెడీ చేసి కలెక్టర్కు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, భూ రికార్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మంచిర్యాల వారు సర్వే కోసం అని చెప్పేసి హైదరాబాద్ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ వారికి అడ్రస్ చేయడం జరిగింది. రిగార్డింగ్ ఇష్యూ బిట్వీన్ 422 సర్వే నెంబర్ ఆఫ్ మంచిర్యాల అండ్ 92-93 ఆఫ్ గర్మిల్లా. సో దాంట్లో ఆ విషయం కోసం అని చెప్పేసి ఇక్కడ డీజీపీఎస్ సర్వే టేకప్ చేయడం జరుగుతుంది. ఈ సర్వే చేసిన తర్వాత ఫైనల్గా సర్వే రిపోర్ట్ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వాములు పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలో మంచిర్యాలలో పాటు మనం అందరము కలిసి కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఒక మంచి దారిలో, ఒక మంచి బాటిలో పెట్టి మన యువతకు, మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది, 45,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో అని చెప్పడం జరిగింది. సింగరేణి గోల్డ్ మైన్స్ అప్పుడు కాకగారు ఉన్నప్పుడు, కాకగారి హయాంలో 1,00,000 పైన ఉద్యోగాలు అప్పుడు సింగరేణి కాలనీస్కి ఆ ప్రాంతానికి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో శానిటేషన్ వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతున్నట్లు కౌన్సిలర్లు వెల్లడించారు. శానిటైజేషన్ వాహనాల కొనుగోలు, మెయింటెనెన్స్లో భారీ కుంభకోణం జరుగుతున్నట్లు వెల్లడించారు. పాత వాహనాలకి మరమ్మతులు చేసి కొత్తగా కొనుగోలు చేస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారని అన్నారు. కొన్ని రోజుల క్రితం బెల్లంపల్లి మున్సిపాలిటీ శానిటేషన్ పనుల కోసం 37 లక్షల వ్యయంతో కొత్త జేసీబీ కొనుగోలు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి ఇంతవరకు ఏ ఒక్క వార్డులో పనులు చేపట్టలేదని అన్నారు. హరితహారం పేరుతో మున్సిపాలిటీ ఖజానా ఖాళీ చేశారని, మొక్కలను సంరక్షించడంలో విఫలమయ్యారని అన్నారు. అన్ని వార్డులకు సమానంగా బోర్లు వేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని అన్నారు. బెల్లంపల్లి పట్టణ
పట్టణంలోని వార్డుల్లో నుంచి చెత్త సేకరించే 28 వాహనాలకు సిబ్బంది లేక షెడ్డుకే పరిమితమయ్యాయని అన్నారు. కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, మున్సిపాలిటీలో జరుగుతున్న భారీ వాహనాల కుంభకోణంపై ఆర్డీ కలెక్టర్ సిడిఎంఏలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. పట్టణ ప్రియ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే జేసీబీలు, ఇది ట్రాలీలు తీసుకొస్తూ ఉన్నారు. ఈ జేసీబీ వచ్చేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు 37 లక్షల రూపాయలు పెట్టి. దాంట్లో ఇంజన్ ఒకటి ఉన్నది, ఆల్టరేషన్ బండ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. గత 25 రోజుల క్రితం దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అది ఒక ఉత్సవ విగ్రహం లెక్క నిలిచిపోయింది. 34 వార్డులలో ఏ ఒక్క వార్డులో కూడా కనీసం అది పోయిన దాఖలాలు లేనటువంటి పరిస్థితి. మరి గత సంవత్సరం ఆ 18 లక్షలు పెట్టి ఆ జేసీబీ తీసుకొచ్చారు, అది ఆల్టరేషన్ బండి ఒక్కరోజు కూడా ఏ వార్డులో కూడా తిరగలేదు. అదేవిధంగా 28 వెహికల్ తీసుకొచ్చారు, ఆ 28 వెహికల్ మెయింటెనెన్స్ లేక అవి తుప్పు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలా బెల్లంపల్లిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ కానీ, ఇటు కాల్టెక్స్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించకుండా వీళ్ళు గురిజాలకు పోయి పెట్రోల్ పోసుకొని వస్తారు. అంటే అర్థం ఏంటిది? దీంట్లో కొన్ని బండ్లకు డీజిల్ పోయడం, మిగిలిన బండ్ల పైసలు స్వాహా చేయడం. దీనిపైన ఈ వెహికల్లలో భారీ కుంభకోణం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన మేము కౌన్సిలర్స్ అందరం కలిసి ఆర్డీ గారికి మరియు సిడిఎంఏ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. వీటిపైన వెంటనే సమగ్రమైన విచారణ జరిపించి, ఈ విజిలెన్స్ ద్వారా కానీ ఆడిట్ ద్వారా విజిలెన్స్ విచారణ జరిపించి, ఏదైతే పేద ప్రజలు ఇలా ఇంటి పన్నుల వసూళ్ల కోసం అధికారులు ఇళ్ల మీదకు వెళ్తూ ఉన్నారు, మరి వాళ్ళు కట్టే పైసలను ఈ రకంగా దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళ సొంత ఖాతాల్లో వేసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇలా బెల్లంపల్లి పట్టణానికి అనేక రూపంలో ఫండ్స్ వచ్చినాయి. ప్రతి ఫండ్ కూడా పక్కదారి పెట్టినటువంటి సందర్భం. ఇలా కూరగాయల మార్కెట్ 7 కోట్లతోటి శాంక్షన్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఇలా అక్కడ కూరగాయలు అమ్ముకునే మా అక్కలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయింది. ఇలా ఎన్నో బిల్డింగులు కట్టుకున్నారు సొంతంగా, కానీ ఆ కూరగాయల బిల్డింగ్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కమిషన్ల కోసం ఆ నాయకులతోటి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వాళ్ళు స్వార్థ ప్రయోజనానికి వాడుకోవడం వల్లనే ప్రజలకు అది అందుబాటులోకి రావడం లేదనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ రకంగా అనేక అంశాలల్లో దారి దోపిడీ అనేది జరిగింది. ఇలా పట్టణ ప్రగతి పేరు మీద కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం ఇక్కడ కూడా జరిగింది. మరి గతంలో ఎమ్మెల్యేల బర్త్డేలని, మంత్రుల బర్త్డేలు అని చెప్పి అనేక చెట్లు పెట్టి ఎక్కడ కూడా ఏ చెట్టు మొలిచినటువంటి సందర్భం లేదు. అదునుగా తీసుకున్నటువంటి ఆనాడు హరితహారంలో ఉన్నటువంటి అధికారులు కొన్ని చిన్న చిన్న మొక్కలను తీసుకువచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలను మనందరం చూస్తున్నాం. కాబట్టి మేము ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నాం. చెత్త క్లీనింగ్ చేసే మిషన్ ఒకటి గత సంవత్సరం తెచ్చారు. ఏది కూడా వార్డులలో ఉన్నటువంటి ప్రజలకు ఏ ఒక్కటి కూడా కనబడలేదు. ఖచ్చితంగా ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల బట్టి ఒకటే అధికారులు ఉంటూ వాళ్ళు గతంలో ఉన్నటువంటి పెద్ద నాయకులతో ఒప్పందాలు కుదుర్చుకొని మరి వాళ్ళు అనేక కమిషన్లు తీసుకొని మాకేదైనా అన్యాయం జరిగినప్పుడు మమ్మల్ని కాపాడడానికి పెద్ద చేతులు ఉన్నాయని చెప్పి నిస్సిగ్గుగా ఇవాళ ప్రజాధనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసిర్రు. ఇది కోట్ల కుంభకోణం. దయచేసి దీనిపైన పూర్తి విచారణ జరిపించాలని మా కౌన్సిలర్ల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పాత మున్సిపాలిటీ అందు ఉన్నటువంటి వెహికల్స్, అది ఒక జేసీబీ 35 లక్షల రూపాయలు పెట్టి తేవడం జరిగింది. ఆ జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. అది అసలు ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా తిరిగినటువంటి దాఖలు లేవు. కమిషన్ల కొరకు మాత్రమే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది కౌన్సిల్ కూడా అసలు ఇంటిమేషన్ లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకుపోతాను. ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి దీన్ని పరిశీలించండి. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ, ప్రతి ఒక్క వెహికల్స్ కూడా ఇందులో అసలు కొత్త వెహికల్ అనేది లేదు. కొత్త వెహికల్ అని చెప్పేసి పాత వెహికల్కే పెయింట్ వేయించి పట్టుకొచ్చి పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మీరు మీ దృష్టి తీసుకొస్తానో, మీరు విజిలెన్స్ కానీ ఆర్డీ కానీ కలెక్టర్ కానీ మేము కలెక్టర్ కానీ రిపోర్ట్ చేయబోతున్నాము. తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం వ్యవహరించారని, ఇందుకు బీజేపీ భరోసాకు రక్షణ గోడలు తయారైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నల్లధనం వెలికితీసి పేదల
ఖాతాలో 15 లక్షలు ఇస్తామని హామీ మరిచి పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు పెంచిన మోడీ ప్రభుత్వాన్ని గద్దదించాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి అన్నారు. వివేక్ మాట్లాడుతూ కేసీఆర్ అవినీతిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ పైన కేసు పెట్టాలని వివేక్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని జీవన్ రెడ్డి, వివేక్ ధీమా వ్యక్తం చేశారు. వర్గాలు ముస్లిం క్రైస్తవ సోదరులు కానివ్వండి కాక ఒక లౌకిక వాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యావత్ భారత ప్రజల విశ్వాసాన్ని పొందబోయే విధంగా ఏదైతుందో ఇవాళ మా కార్యక్రమం రూపొందించమని చెప్పండి. రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటాం. ఇలా భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటాను. ఈ భారత ప్రజాస్వామ్యం ఏదైతుందో మనుగడ కొనసాగబడాలని చెప్పంటే వీళ్ళు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. భారత ప్రజాస్వామ్య మనుగడకే ఇది ప్రశ్నార్థకం అంటూ నేను మనం గమనిస్తున్న మన పత్రికలో చెప్పండి. ఒక ఎంపీ మాట్లాడతాడు, మాకు 400 సీట్లు వస్తే ఏదైతుందో మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పట్టే. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పంటే మరి ఆ రాజకీయ పార్టీ అధినేత ఏదైతుందో దాన్ని ఖండించద్దే. నువ్వు ఎందుకు ఖండిస్తలేవని చెప్పంటు నేను వాస్తవం చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఎందుకు ప్రజాస్వామ్యం మనుగడ అనేది ఇవి మనం ఇది నేను ప్రశ్నార్థం కాబోతుందని చెప్పంటే తప్పిపోయి గట్టగా మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే ఇవాళ ఏదైతే దళితులు బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి భారత రాజ్యాంగానికే ఇవాళ మార్పు అనేది ఏదైతుందో ఇవాళ మన అభివృద్ధి సంక్షేమాలకు ఇవాళ మనకు ఏదైతుందో మరి ఎదురు దెబ్బ తగలబోతుంది. ఇవాళ రిజర్వేషన్లపై ఏదైతుందో ఇవాళ రాజకీయ ఆలోచన ఏది కొనసాగుతుందని చెప్పంటూ నేను వీళ్ళ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా దళితులు బలహీన వర్గాలకు అండగా నిలబడగలిగే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులను అమలు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ బాటలో నడిచింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ నడిచిందని చెప్పండి. అదే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఆ భారత రాజ్యాంగాన్నే ఇవాళ ఏదైతుందో మరి కనుమరుగు చేసే విధంగా దాన్ని మార్పిడి చేయబడే విధంగా వారి ఆలోచన విధంగా కుట్ర విధంగా కొనసాగుతూ గమనించాలని చెప్పండి. ఇవాళ మిత్రుడు వివేక్ గారు ఏదైతుందో వారు ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మిత్రుడు వంశీ ఏదైతుందో విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ అని చెప్పంటాడు. వీళ్ళ యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ మనీ లాండరింగ్ ఏదైతే పిఎంఎల్ఏ కేసు ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ మీద కేసులు పెట్టి ఈ పైసలు ఎవరైతే బీద ప్రజల పైసలు తెలంగాణ ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం చేస్తారో ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన కమిషన్లు దోచుకొని మళ్ళా పార్టీకే మళ్ళా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే ఇచ్చినారో దాంట్లో కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక మీరు చూస్తున్నారు ఈ 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట, క్రిమినల్ అఫెన్స్. యాక్చువల్లీ పార్లమెంట్లో ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు. ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే కేవలం ట్యాప్ చేయాలి, లేకుంటే సామాన్యుని టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దని చెప్పి చట్టం పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసినారో అది చట్టం ప్రకారంగా చట్టం విరుద్ధంగా వారు ఇంపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సరైన చర్యలు తీసుకోవాలి. ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది, ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎందుకు వాడుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 రోజులలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రెఫరెండము,
అన్ని చోట్ల కూడా అన్ని వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది అమలు చేస్తుంది. ప్రజలందరూ కూడా నిజంగానే ప్రజాపాలన ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రజలు ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఇదే చెప్తున్నారు, సార్ మాకు ఇంతకుముందు స్వేచ్ఛ లేకుండింది, కేవలం పోలీస్ కేసులు పెట్టడము, మా పైన జైలుకి పంపించడము ఇవన్నీ జరిగేటి. మేము కూడా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము అడగడానికి కూడా భయం ఉండేది. కానీ మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఏది ఉన్నా కానీ మేము మా ఎమ్మెల్యేను మా మంత్రులను కలిసి మా సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. సెక్రటేరియట్ కూడా మీరు చూస్తున్నారు, అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ పోయే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా వారి సమస్యలు సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో ఆఫీసర్లతో వారితో చర్చించుకొని వాళ్ళ సమస్యలన్నీ కూడా వారు పరిష్కరించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రజాపాలనను ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 14 నుంచి 15 సీట్లు ఓటేసి గెలిపిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలాసార్లు మా నాన్నగారు ఎలక్షన్లో ధర్మపురిలో అప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది. నా ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి బతుకపల్లిలో చాలా చక్కగా క్యాంపెయిన్ చేసి మంచిర్యాల పట్టణంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైనందుకు మంచిర్యాలకు వచ్చిన సుమన్ పట్టణానికి చెందిన నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు వెలుగు స్వచ్ఛంద సంస్థ ద్వారా తోఫాను పంపిణీ చేయడం హర్షించదగ్గదని, ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది చేపట్టాలని అన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం కలిసిమెలిసి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అనేది చాలా అదృష్టం. మంచి మనసు ఉన్న వాళ్ళు, మంచి మనుషులు. ఎందుకు చెప్తున్నారంటే అది ఈ సామాన్లు అలా చేస్తున్నారు, ఏదో వాళ్ళకి ఎంతో తోచుతుందో వాళ్ళు పాపం చేస్తున్నారు. సో వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ మిగిలిన వాళ్ళకి కూడా రావాలి. మనందరూ ఒకటిగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు హిందువులు ఉన్నప్పుడు ముస్లిమ్స్కి చేయడం, అలాగే ముస్లిమ్స్ కూడా ఏంటంటే మన హిందువులను కూడా మనం విడిపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం 200 సంవత్సరాలు బతికేది లేదు. ఎప్పుడు అవుతుంది ఏమవుతుందో తెలియదు. ఎన్నో రోజులు ఒకరొకరికి సాయం చేస్తూ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి సంతోషంగా ఇలాంటి విషయాలు చేస్తూ మన పిల్లలకి భవిష్యత్తు ఏంటంటే వాళ్ళకి మంచి మార్గం చూపించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి మంచి చదువు లేకపోతే ఉద్యోగం ఇలాంటివి రావాలి. ఈ విధంగా ఆలోచించాలి. కానీ ఏదో అదన్నాడు ఇదన్నాడు చెప్పేసి గొడవ చేయడం చాలా సిల్లీగా ఉంది. సిల్లీ ఎందుకు చెప్తున్నానంటే మతం కులం మీద చాలామంది అనవసరంగా ఈ ముఖ్యంగా ఎలక్షన్ జరిగేటప్పుడు టాపిక్ వస్తుంది. దాని తర్వాత ఇంకేం ఉండదు. నేను ఒకటే అడుగుతున్నానండి, ఏ మతం నన్ను 200 సంవత్సరాలు బ్రతికిస్తుంది, 200 సంవత్సరాలు ఇలాగే యవ్వనంతో ఏ గొడవ లేకుండా ఏమీ లేకుండా పెడుతుందో నేను ఆ మతానికి వెళ్తాను. ఏదో ఉందా? లేదు. ఎవరి ఫెయిత్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది. కానీ మనం గౌరవించాలి, కానీ మనం కించపరచకూడదు. అవన్నీ ఉండాలి, కానీ అది ఇంట్లో ఉండాలి. బయటకు రోడ్డు మీద వచ్చిన తర్వాత మతం కులం తీసుకురాకుండా మన జీవితంలో ముందుకే ఎలా వెళ్ళాలి ఫాలో అవుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు అయిపోయింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇంతవరకు సౌత్ ఇండియాలో అంటే నార్త్ వెళ్ళినప్పుడు పార్సీ, ఆ ఏరియాలో బుద్ధిస్ట్, జైన్ వీళ్ళందరితో పనిచేశారు. వీళ్ళందరి వల్ల నేను ఈరోజు స్టార్ అయ్యానంటే వాళ్ళ వల్ల. ఈరోజు నేను హిందూ, మిగతా వాళ్ళు నాకు వద్దు అంటే ఎట్లా? కరెక్ట్ కాదు. ముఖ్యంగా నా అభిమానులు, నాకు సినిమాలు హిట్ ఉన్నప్పుడు ఫ్లాప్ ఉన్నప్పుడు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్లు, మా తల్లిదండ్రులు ఆశీర్వాదాలతో పాటు సంబంధం లేని రక్త సంబంధం లేని వాళ్ళు నా అభిమానులు వచ్చేసి నాకు సొంత అన్న తమ్ముళ్ళలాగా ఉండి నేను దగ్గర తీసుకొచ్చాను. నేను ఎవరిని అడగల, నువ్వు ఏ మతం, నువ్వు ఏ కులం, నేను అడగలేదే. వాళ్ళు కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ నెల 30న రన్ ఫర్ రన్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కన్వీనర్ డొలకల డేవిడ్ తెలిపారు. ఈ నెల 30వ తేదీన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని కేతన్పల్లి మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుందని కన్వీనర్ డేవిడ్ తెలిపారు. స్థానిక సిఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి క్రైస్తవ భక్తులు, చిన్నారులు, పెద్దలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే స్థానిక రాజీవ్ చౌక్ నుండి ర్యాలీగా బయలుదేరి పట్టణ పురవీధుల్లో గుండా సిఎస్ఐ చర్చి వద్ద ర్యాలీ ముగుస్తుందని పేర్కొన్నారు. దీన దళిత బడుగు అనగారిన వర్గ ప్రజలకు
అనగా జీవించలే యోగ్యత లేని అనేకమైన అసమాధానంతో ఉన్న వారికి సమాధానం ఇచ్చుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. సమస్త మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థం ఆయన సిలువలో బలియాగమై మరి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు. ఇటు గొప్ప పండుగను పురస్కరించుకొని 30వ తారీఖు ఉదయం 6 గంటలకు రాజీవ్ చౌక్ నుండి యేసు ప్రభుల వారు లేచి ఉన్నారు, నిశ్చయంగా ఆయన లేచి ఉన్నాడనే గొప్ప సువార్త సునాదాన్ని ప్రకటించనీకి ప్రతి ఒక్కరు విశ్వాసి, రామకృష్ణపురం పట్టణంలోని ప్రతి క్రైస్తవ విశ్వాసి 30 తారీఖు ఉదయం 6 గంటలు ఈ రామకృష్ణపురం పట్టణంలో అనేక ప్రజలకు తెలియజేయటకును మరి రన్ ఫర్ జీసస్ను సిఎస్ఐ చర్చ్ పీటర్ చర్చ్ మరి నాయకత్వంలో దీన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ రామకృష్ణపురంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ యొక్క కార్యక్రమం పాల్గొనాలని మీ అందరికీ దేవుని పేరిట ఆహ్వానం తెలియజేయుచుంటున్నాను. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. జాతీయ మాల మహానాడు మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షునిగా నస్పూర్కి చెందిన గర్సె రామస్వామిని నియమించారు. ఈ మేరకు గురువారం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి లక్ష్మణ్, జైభీం సైనిక్ దళ రాష్ట్ర కన్వీనర్ అసాది పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పలితపు శంకర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామస్వామి గతంలో విద్యార్థి, యువజన ప్రజా పోరాటాలు చేశారని, అంబేద్కర్ కోల్డ్ బెల్ట్ ఏరియా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, సంఘ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఆయన్ను జాతీయ మాల మహానాడు నిర్మాణానికి తోడ్పాటు అందిస్తారనే ఉద్దేశంతో నియోజకవర్గం అధ్యక్షునిగా నియమించినట్లు చెప్పారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన నాయకులందరికీ గరిసె రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. మాల మహానాడు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నర్సింగ్, కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి సొలు శ్రీనివాస్, నాయకులు ఎర్రోలు నరేష్, సుర్మిల వెంకటేష్, దాసరి ప్రకాష్, లింగయ్య, భోగరాజన్న తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని ఆల్ ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత నరేందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ప్రతి ఏడాది పాఠశాల నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయి అన్నారు. పాఠశాలలో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రులతో పాటు ఉండే అద్భుతాలను సృష్టిస్తారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతుందని అన్నారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరమని అన్నారు. నేషనల్ స్కూల్ మంచిర్యాలలో ఇవాళ మరి మొట్టమొదటి వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మరి ముఖ్యంగా ఇయర్ మొత్తంలో పిల్లలు చేసిన యాక్టివిటీస్, వాళ్ళ చదువు, స్పోర్ట్స్, తర్వాత మిగతా అన్నింటిలో కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపిస్తూ మరి వారి తల్లిదండ్రుల మధ్య పిల్లలు చేయడానికి వీరు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా మరి పిల్లలు ఏడాదంతా నేర్చుకున్నది కూడా ఇక్కడ మరి ఒకసారి అవగాహన చేసుకునే ఒక అవకాశంగా భావిస్తున్నాం. మరి మంచిర్యాలలో మరి గత 19 సంవత్సరాల నుంచి ఇక్కడ జూనియర్ కళాశాలలో మరి మంచి నాలెడ్జ్ని అందిస్తూ ఎంసెట్ కోచింగ్, ఐఐటి, నీట్ కోచింగ్తో ముందంజ వేసే విషయం తెలిసిందే. ఈసారి ఫస్ట్ టైం మనం ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశాం. అయినా పర్లేదు, ఒక మంచి రెస్పాన్స్ పేరెంట్స్ మాకు అందించారు. ఈ 1 ఇయర్లోనే మిగతా స్కూళ్ళకు ధీటుగా మరి మేము ఎడ్యుకేషన్లో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. స్కూలింగ్ అంటే ఒక చదువు మార్కులే కాకుండా పిల్లలను ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలన్నది ఇక్కడ ఆల్ ఫోర్స్లో మేము నిరూపించాం. మంచి కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ని ఇంప్రూవ్ చేస్తూ మరి చదువు ఒక్కటే కాకుండా అన్ని యాక్టివిటీస్లో కూడా పిల్లల లోపల ప్రాధాన్యతనిస్తూ స్కూలింగ్ అంటే ఇలా ఉండాలి అని మరి మేము చేసే అసెంబ్లీ యాక్టివిటీస్ని మిగతా వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఆల్ ఫోర్స్లో ఏం జరుగుతున్నది మరి మేము కూడా అలా చేస్తాం అనుకునేలాగా వితిన్ 1 ఇయర్లోనే మరి మేము ఒక రోల్ మోడల్గా ఇక్కడ రావడం మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి తల్లిదండ్రులు కూడా చెప్తున్నాము, దయచేసి ఈ స్థాయిలో పిల్లలని ఒక రాజులాగా, ఒక యువరాజులాగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో బిహేవ్ చేస్తూ చదువు మేము చూసుకుంటాం, వాళ్ళ క్రమశిక్షణ, ఒక మంచి నడవడిక, ఒక ఉమ్మడి కుటుంబంలో అమ్మమ్మలు, తాతమ్మలు మంచి కథలు ఇవన్నీ చెప్తూ పిల్లల లోపల ఒక మన భారతీయ సంస్కృతిని వాళ్ళు మెరుగుపరుచుకునే విధంగా మరి ఇంట్లో కూడా మీ యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ మంచిర్యాల పట్టణంలో ఆల్ ఫోర్స్ సంచలనమైన ఫలితాలు, తర్వాత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది అనే ఆశాభావంతో మరి మాకు సహకరిస్తున్న ఇక్కడ తల్లిదండ్రులకు, పాత్రికేయులకు, శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు సంబంధించిన కొడంగల్లో 100% పోలింగ్ నమోదైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్, బొమ్మరాజ్పేట్, కొడంగల్ మండలాల పరిధిలో 56 మంది ఓటర్లు ఉండగా అందులో 3 జెడ్పీటీసీలు, 40 మంది ఎంపీటీసీలు, 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు స్థానిక సంస్థల ఎక్స్-అఫిషియో సభ్యులైన కొడంగల్ శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మంచిర్యాలలోని వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో సుపరిపాలన అందాలంటే బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకువెళ్లిందని ఆరోపించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబ పాలన అనడానికి నిదర్శనం గడ్డం వివేక్ కుటుంబమని అన్నారు. సోదరులు ఎమ్మెల్యేలు వివేక్ కొడుకు ఎంపీ అభ్యర్థి ఒకే కుటుంబంలో 3కి పదవులు ఉంటే మిగతా వారికి పదవులు వద్దా అని ప్రశ్నించారు. ఆ కుటుంబం ఆ ప్రాంతంకు ఏమి చేశారని, పరిశ్రమలు ఏర్పాటు చేశారా, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని నిలదీశారు. భారత సమాజం కోసం మోదీ అనేటువంటి భావజాలం ఇలా వచ్చింది. అంతేకాదు మిత్రులారా, ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు చూసుకున్నట్టయితే గత 40 సంవత్సరాల నుండి ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు రాజరిక వ్యవస్థ నడుస్తుంది. రాజరిక వ్యవస్థ అంటే ఏంది? మనం నివసిస్తున్నటువంటి భారతదేశంలో, ప్రజాస్వామిక భారతదేశంలో ప్రజలందరికీ అవకాశాలు రావాలి. కానీ పెద్దపల్లి పార్లమెంటు రాజరిక వ్యవస్థలో నడుస్తున్న సంగతి నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఇలా ప్రజల దగ్గరికి పోతే ప్రజలు కూడా. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పునరావాస కాలనీ వేములఘాట్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించింది. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్, వేములఘాట్ మాజీ ఉప సర్పంచ్ బాలకిషన్ గుప్తా మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, వ్యవసాయం తర్వాత చేనేత వృత్తికి విశేష స్పందన ఉందని, పద్మశాలి సమాజానికి చేనేత విగ్రహ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చేనేత పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే విధంగా మరి వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి రాయితీలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అనేకమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి క్రియేటివ్ ఐడియాస్తో, ఇన్నోవేటివ్ ఐడియాస్తో చేనేత కార్మికులను ఆదుకోవాలనేటువంటి ఆకాంక్ష మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చేనేత కార్మికుని పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఒక్క పూట తింటే 3 పూటలు పస్తులు ఉండేటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఉపాధి లేదు, ఆదరణ లేదు, గిట్టుబాటు ధర లేదు, శ్రమకు ఫలితం లేదు. కేవలం ఒక 100-150 రూపాయలు దినమంతా కష్టపడితే కూడా ఒక మనిషికి ఈరోజు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అదే మనం ఒక తట్ట మోయడానికి వెళ్తే కనీసం 500-600 రూపాయలు వస్తున్నాయి. కానీ ఒక మన కులానికి సంబంధించి, మన మానానికి, మానవ మనుగడకు సంబంధించినటువంటి ఈ కుల వృత్తిని మనం ఇంకా పోషించుకుంటూ అలాగే ఉన్నట్టయితే కనీసం ఒక 100 రూపాయలు కూడా ఈరోజు సంపాదించుకోలేనటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా సమస్యలను తీసుకొచ్చి మరి అనేక విధాలుగా వారిని ఆదుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మేమందరం కూడా ముఖ్య అతిథిగా డాక్టర్ కస్తూరి సతీష్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరియు ఇక్కడికి విచ్చేసిన కుల బంధువులందరికీ సభాముఖంగా నమస్కరించి తెలియజేయడం ఏంటంటే, ఒక పద్మశాలి ఒక గౌరవాన్ని పెంచినట్లుగా మా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మేము చాలా గర్వపడుతున్నాము. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన పద్మశాలి కుల బంధువులందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కూడా పద్మశాలి చేనేత కార్మికులు ప్రభుత్వం పరిష్కరించాలని, మరియు అనేక సమస్యలతో కొట్టుముట్టాడుతున్న చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘంతో మమేకమై మాతో ఈ వేములగట్టు, ఈ R&R కాలనీల గ్రామాల పద్మశాలి కుల సభ్యులందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ అధికారులు సిబ్బంది పనితీరుల వల్ల తాము ఉపాధి కల్పనకు దూరం అవుతున్నామని పలువురు ఉపాధి కూలీలు ఆరోపించారు. 20 మంది వరకు ఉపాధి హామీ సిబ్బంది చేసిన తప్పిదనం వల్ల సంవత్సర కాలం నుండి ఉపాధి కల్పనకు దూరమై ఉపాధిని కోల్పోతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బంది పనితీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపించారు. మండలంలోని సుంగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్కు చెందిన జాబ్ కార్డులో అతని ఫోటో, జాబ్ కార్డ్ నెంబర్ ఉండవలసిన చోట అతని భార్య ఫోటోను, తన భార్య ఫోటో, జాబ్ కార్డ్ నెంబర్ ఉండవలసిన చోట తన ఫోటోను జాబ్ కార్డ్ నుంచి అధికారులు తప్పిదనం చేయడంతో గత సంవత్సరం కాల పాటు తమకు ఉపాధి పని రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాది సింగాపూర్ తిర్యాని మండల్ కుమ్రమం జిల్లా ఆసిఫాబాద్. మాకు జాబ్ కార్డులా మా భార్య పేరు కాడ నా పేరు పెట్టిండు, నా పేరు కాడ మా భార్య ఫోటో పెట్టి ఒకరికి ఆధార్ కార్డు ఒకరికి చేంజ్ చేసిండు ఇక్కడ ఆఫీస్లో కంప్యూటర్ వాళ్ళే. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు పని లేదు. అందుకని మా లెటర్ రేపు అడిగితే తేదీ 24 నెల 2023లో లెటర్ రాసిండు డిపోకి ఆసిఫాబాద్లో. కానీ మాకు ఇప్పటి వరకు పని కల్పించడం మేము పని కోల్పోతున్నాం. కాబట్టి మాకు దయచేసి దీని ఏమైనా తప్పు ఉంటే సరి చేసి మాకు పని కల్పించాలని కోరుతున్నాం. దాదాపు మా ఊళ్ళో 10 మంది దాకా ఉండొచ్చు అందాక. సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం బీజేపీ పార్టీ నూతన కమిటీపై అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. బీజేపీ యువ నాయకుడు సుధాకర్ చంద్రశేఖర్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ మండల నూతన కమిటీ ఏర్పాటులో కష్టపడ్డ కార్యకర్తలకు మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డ మాకు మండల పదవులు కేటాయింపులో బీజేపీ పార్టీ పెద్దలు ఈ కమిటీ మీద చర్యలు తీసుకోవాలని, జగదేవపూర్ మండల బీజేపీ పార్టీ నూతన కమిటీని వెంటనే రద్దు చేయాలని, మళ్ళీ బీజేపీ పార్టీ మండల నూతన కమిటీని ఎన్నుకోవాలని అన్నారు. ఆశిస్తున్నాం. దీంట్లో చాలామందికి భంగం జరిగింది. కమిటీలో ఎవరు ఉత్సాహంగా లేరు, చాలామంది నిరుత్సాహంగానే ఉన్నారు. దీనిపైన ఒకసారి జిల్లా అధిష్టానం చర్య చేయాలని చెప్పేసి జిల్లా అధ్యక్షుడైనటువంటి మా యొక్క జిల్లా రథసారథి రంగి మోహన్ అన్న గారిని తక్షణమే ఈ యొక్క వివరణ చేపట్టి అందరికీ కార్యకర్తలను గుర్తించి తగిన పదవులు ఇస్తే బాగుంటుంది. న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. కొందరు అసలు పార్టీ ఆఫీస్ అంటేనే తెలియని వ్యక్తులకు ఒక ఉన్నతమైన పదవి వచ్చింది. అలాంటి సందర్భంలో మేము పార్టీకి కష్టపడి ప్రజల దగ్గర పోయి మన నరేంద్ర మోడీ గారి ఏమైతే వస్తున్నాయో ఏమైతే అంటే పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు మేము ప్రతి ఒక్క క్షుణ్ణంగా స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే కేంద్రం నుండి మనకి ఏం రాదు, మన స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది అని చెప్పేసి గత పాలకుడు చంద్రశేఖరరావు గారు మొత్తం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టినాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాలలో 5K రన్. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న కలెక్టర్ బదావత్ సంతోష్. జన్నారం మండలంలో పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. మంచిర్యాల ప్రభుత్వ భూముల అన్యక్రాంతంపై సర్వే. కలెక్టర్ ఆదేశాలతో జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా సర్వే చేసిన అధికారులు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలి. నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చిన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మంచిర్యాల పట్టణంలో సందడి చేసిన సినీ హీరో సుమన్. నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.